కల్కి 2898 ఏడి మూవీ చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చాలా బాగుంది. అంతా నాగశ్విన్ జస్ట్ 2 సినిమాస్ డైరెక్ట్ చేసిన థర్డ్ సినిమా ఇంత అంబిషియస్గా చాలా బాగా తీశాడు. అది మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లాడ్ చేయాల్సిన విషయం. అంతేకాకుండా ఇంత హ్యూజ్ బడ్జెట్ సినిమా అనేది ఇప్పటివరకు రిస్కీ ప్రాజెక్ట్, ఒక బాహుబలి తప్ప మ్యాక్సిమం రిస్కీ ప్రాజెక్ట్స్ అన్నీ ప్రాబ్లమాటిక్గానే ఎండ్ అయ్యాయి. కానీ ఈ మూవీ సక్సెస్ అవ్వడము, అందరికీ నచ్చడం అనేది చాలా గొప్ప విషయము. మూవీ గురించి పక్కన పెడితే నేను మూవీ రివ్యూ చెప్పట్లేదు ఇక్కడ. నేను కల్కి సినిమా వచ్చిన తర్వాత జనాలు ఒక విషయం గురించి ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ డిస్కస్ చేయడం చూశాను. అంటే కల్కిలో చెప్పినట్టు కర్ణుడు వర్సెస్ అర్జునుడు కాన్సెప్ట్ని కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి సినిమాలో ఉండే క్లిప్స్, మళ్ళీ ప్రవచనాల్లో ఉండే క్లిప్స్ అవన్నీ పెట్టి ఎవరు గొప్ప, కర్ణుడు గొప్ప కాదు, అర్జునుడు గొప్ప, కర్ణుడు అట్లాంటి వాడు, అర్జునుడు ఇట్లాంటి వాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలంటే, మహాభారతం అనేది ఒక గ్రేటెస్ట్ స్టోరీ ఎవర్ రిటన్ ఇన్ ద హ్యూమన్ కైండ్. ఎగ్జాజరేషన్ లేదండి. నేను తెలుగు వాళ్ళము, మనము లేకపోతే మనం ఇండియన్స్ కాబట్టి మన ఎపిక్ని మనం పొగుడుకుందాం, అన్నీ అబద్ధాలు, అదంతా కాదు. మనం ఎంత ప్రాగ్మాటిక్గా, ఎంత ప్రాక్టికల్గా మాట్లాడినా కూడా మహాభారతం అనే స్టోరీ అంత బ్యూటిఫుల్ స్టోరీ వరల్డ్లో ఎక్కడా లేదు నన్ను అడిగితే. ఏదన్నా అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక డెప్త్ ఉంటుంది, ఒక మోటివ్ ఉంటుంది, ఒక సపరేట్ స్టోరీ ఉంటుంది. అంతేకాకుండా అవన్నీ ఎంత బ్యూటిఫుల్, ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉంటాయి. అంటే అసలు గేమ్ ఆఫ్ థ్రోన్స్ అలాంటివన్నిటికీ మహాభారతం అనేది గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్. ఓల్డెస్ట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇది, అంతే. ఎలాంటి మనిషి ఎలాంటి చేష్టలు చేయగలుగుతాడు, ఒక మనిషి అనుకుంటే ఎంత నీచానికి దిగజారగలడు, ఒక మనిషి అనుకుంటే ఎంత ఆకాశానికి ఎదగలడు, అన్నీ చూపించగలుగుతుంది ఇది. మనకి ఇవ్వాల్సినంత ఇన్స్పిరేషన్ ఇస్తుంది, మనకు కావాల్సినంత ఎంటర్టైన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం లైఫ్లో ఏ పాయింట్లో తీసుకున్నా మనకి ఏదో ఒకటి నేర్పించి కానీ వదలదు. అది మహాభారతం అంటే. ఎంతో అద్భుతమైన కథ, ఎంతో అద్భుతమైన పాత్రలు, ఎంతో అద్భుతమైన ఎమోషన్స్. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అసలు జనాలు చాలామందికి మహాభారతం గురించి, మెయిన్ ఈ జనరేషన్ వాళ్ళకి, నేను పాత జనరేషన్ వాళ్ళ గురించి మాట్లాడలేదు, మన తెలుగు వాళ్ళకి, నేను హిందీ వాళ్ళ గురించి ఇంకెవ్వరి గురించి మాట్లాడలేదు, తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుకున్నాను. మహాభారతం గురించి ఈ జనరేషన్ వాళ్ళకి పెద్దగా ఏం తెలియదు, ఇది నిజం. ఒకప్పుడు జనరేషన్ వాళ్ళకి నిజంగానే చాలా బాగా తెలుసు. అంటే తెలుగులో పురాణాలకి చాలా వెలుగు ఉండేది. డ్రామాలు, నాటకాలు అవన్నీ వేసేటప్పుడు కూడా ప్రతి ఒక్క పురాణాల్లో ఘట్టాలన్నింటినీ తీసి నాటకాలు వేసేవాళ్ళు. ఎలాగైతే శశిరేఖ పరిణయము, మళ్ళీ అభిమన్యుడి స్టోరీ కానీ, ఇంకా శ్రీకృష్ణ తులాభారం కానీ, ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఘట్టాన్ని నాటకాలు వేసేవాళ్ళు. మన తెలుగు ప్రేక్షకులకి పురాణాలు అంటే చాలా ఇష్టం, అన్నిటికంటే చాలా ఇష్టం మహాభారతం. తెలుగులో మహాభారతం గురించి హ్యాండ్స్ డౌన్ ఒక 50 సినిమాలు ఉంటాయి. ఇప్పట్లో తీయలేదేమో కానీ తెలుగు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి దగ్గరగా 1975 మేబీ దానవీర సూరకర్ణ, మళ్ళీ కృష్ణ తీసిన కురుక్షేత్రం లాస్ట్ టైం, దాని తర్వాత ఇంకేం రాలేదు. సంగీతం శ్రీనివాసరావు శ్రీకృష్ణార్జున విజయం అని ఒక సినిమా తీశారు, అది క్లిక్ అయినట్లేదు, కానీ చాలా బాగా తీశారు అది కూడా. అంటే మన వాళ్ళు ఆల్మోస్ట్ 1970 లేట్ 70s వరకు తీశారు మహాభారతం గురించి. నో డౌట్ మినిమం 50 మాట్లాడితే 100+ కూడా ఉండొచ్చు. అన్ని సినిమాలు అజ్ఞాతవాసం గురించి, వనవాసం గురించి, మళ్ళీ కృష్ణుడి జననం గురించి, భీష్ముడి జననం గురించి, అభిమన్యుడి జననం గురించి, కర్ణుడి జననం గురించి, మొత్తం వాళ్ళ లైఫ్ ఆర్క్ అంతా ఎన్నో సినిమాలు చాలా అద్భుతంగా తీశారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే అంటే మన వాళ్ళకి పురాణాలు అంటే చాలా ఇష్టం, కానీ ఈ జనరేషన్ వాళ్ళకి ఎందుకో ఇంట్రెస్ట్ పోయింది. కానీ కల్కి సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి జనాలకి ఉత్తరెవరు, అభిమన్యుడు ఎవరు, అసలు ఏం జరుగుతుంది, ఓకే నైస్, నాకు చాలా ఆనందం వేసింది. జనాలు ఇంకా మహాభారతం సీరియల్లో క్లిప్స్ అన్నీ తీసి పెట్టి వాళ్ళ డౌట్లను వాళ్ళు క్లియర్ చేసుకుంటున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక ఒక వియర్డ్ టాపిక్ మీద జనాలు కొట్టుకుంటున్నారు, కర్ణుడు గొప్ప, అర్జునుడు గొప్ప, అంటే కర్ణుడు చెడ్డవాడు, అర్జునుడు గొప్ప, కర్ణుడు అట్లాంటి వాడు, ఇట్లా. అంటే మనం బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మహాభారతంలో క్యారెక్టర్స్ చాలా రిలేటబుల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు రామాయణంలో ఎలాంటివంటే, రామాయణంలో ప్రతి ఒక్కరు దే ఆర్ ద ప్యూరెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. రాముడు ప్యూర్, లక్ష్మణుడు ప్యూర్, భరతుడు ప్యూర్,
ప్రతి ఒక్క క్యారెక్టర్కి ప్యూరిటీ అనేది మహాభారతంలో అలా కాదు. మహాభారతంలో దే హ్యావ్ దేర్ ఓన్ గ్రేస్. మనలాంటి వాళ్ళే కానీ మనకంటే చాలా గొప్పవాళ్ళు, మనంత గలీజోళ్ళు కాదు. అంటే వాళ్ళ వాల్యూస్ చాలా గొప్పగా ఉండేవి. అంటే మనం కర్ణుడిని ఇప్పుడు అర్జునుడు మంచివాడా అంటే కర్ణుడు పర్సనల్గా తీసుకుంటే కర్ణుడు ఫేస్డ్ సో మచ్. కర్ణుడు చిన్నప్పటి నుంచి లైఫ్ అంతా ఇంజస్టిసే చూశాడు. తన పాపం తనకి ఏమీ సంబంధం లేకుండా తను ఒక చాలా గొప్ప వంశంలో పుట్టి కూడా ఒక చాలా నార్మల్ ఫ్యామిలీలో పెరిగాడు. తనలో చాలా చాలా విద్వత్తు ఉండి కూడా ఆ విద్వత్తుని కేవలం తన పుట్టుక వల్ల జనాలందరూ ఇగ్నోర్ చేస్తుంటే బాధపడ్డాడు. సొంత గురువు దొరకకుండా ఇబ్బంది పడ్డాడు. ఒక గురువు దగ్గర జ్ఞానం నేర్చుకోవడం కోసమని బ్రాహ్మడికి అబద్ధం చెప్పి నేర్చుకోవాల్సి వచ్చింది. సో కర్ణుడు చాలా లైఫ్ అంతా ఇంజస్టిస్ చూశాడు. అలా ఇంజస్టిస్ చూసిన వ్యక్తికి తనను తను ప్రూవ్ చేసుకోవాలంటే ఓన్లీ ఇఫ్ హీ కెన్ బీట్ ద బెస్ట్ జనాలు రికగ్నైజ్ చేస్తారు అని చెప్పి కర్ణుడు చాలా స్టార్టింగ్ నుంచి అర్జునుడిని తను ఓడించాలి అనేది తన ఎయిమ్గా పెట్టుకున్నాడు. అంటే కర్ణుడి క్యారెక్టర్ని నెగిటివ్ పాజిటివ్గా తీయడం అంటే మనం ఇఫ్ వీ గో ఆన్ విత్ హిమ్ మనం ఎంపరైజ్ చేయగలుగుతాం. ఎందుకు కర్ణుడు అలా చేశాడు? దుర్యోధనుడు ద్రౌపది వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు దుర్యోధనుడితో ఎందుకున్నాడు? అభిమన్యుని అంతమంది కలిసి చంపుతున్నప్పుడు కర్ణుడు ఎందుకున్నాడు? నేను కర్ణుడిని సపోర్ట్ చేయట్లేదు, కానీ అస్సలు ఏమీ లేని ఒక వ్యక్తిని ఒక మనిషి వచ్చి రికగ్నైజ్ చేసి నువ్వు నాకు నీ భక్తితో సంబంధం లేదు, ఏం సంబంధం లేదు, నువ్వు ఒక గ్రేట్ వారియర్వి, నేను రికగ్నైజ్ చేస్తాను, నువ్వు నా ఫ్రెండ్వి అంటే చిన్నప్పటి నుంచి అవమానాలే చూసిన ఒక వ్యక్తికి ఒక మనిషి వచ్చి ఇట్లాంటి సపోర్ట్ ఇస్తే ఆ మనిషి ఎంతగా రుణపడిపోతాడు, ఎంతగా డెడికేట్ అయిపోతాడు ఆ మనిషికి అనేది కర్ణుడి స్టోరీ. కర్ణుడు దుష్ట చతుష్టయం అని ఎవరినంటారంటే దుర్యోధనుని, దుశ్శాసనుని, కర్ణుని, శకుని. సో వీళ్ళు చేసిన అన్ని చెత్త పనులు, వెదవ పనులలో కర్ణుడు ఈజ్ అ పార్ట్, ఖచ్చితంగా ఉన్నాడు. కానీ కర్ణుడు పర్సనల్గా తనని ఇష్టపడి చేశాడా లేదా అనేది మనకు తెలియదు. అంటే ఇప్పుడు మీకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆ ఫ్రెండ్ ఎప్పుడు ఆపోజిట్ వాళ్ళు చెడ్డవాళ్ళు అని మీకు 10 సార్లు చెప్తూ ఉంటే ఇట్ టేక్స్ టైం. చాలా కాలం మనము ఒక స్టేజ్ వచ్చాక మనం నమ్మేస్తాం, అవును వాళ్ళు అట్లాంటి వాళ్ళే అనుకుంటే, వాళ్ళు గలీజ్ వాళ్ళే, అందుకే మా ఫ్రెండ్ ఎంత ఇదిగో. సో కర్ణుడు ఈజ్ దట్ ఫ్రెండ్. తన ఫ్రెండ్ ఏది చెప్తే ఒక స్టేజ్ వచ్చాక హీ రియలైజ్ నేను తప్పు ప్లేస్లో ఉన్నాను, తప్పు మనుషులతో ఉన్నాను, ఇది చాలా లేట్ అయిపోతుంది. అంతేకాకుండా ఇంకోటి, అర్జునుడు కంటే కర్ణుడు గొప్పవాడు విలువిద్యలో, అది తప్పు, అది ఇది అని చెప్పి నేను చూశాను. కాదండి, కర్ణుడికి హీ నెవర్ గెట్స్ ఎ ఫేర్ షేర్, ఇది నిజం. అర్జునుడు ఈజ్ ఆల్వేస్ ద యాపిల్ ఆఫ్ ఐ. అందరికీ అర్జునుడు అంటే ఇష్టం, భీష్ముడికి, ద్రోణుడికి, ప్రతి ఒక్కరికి అర్జునుడు ఈజ్ మోస్ట్ ఫేవరెట్ పర్సన్. కర్ణుడు ఎప్పుడు అట్లా కాదు. కర్ణుడు ఆల్వేస్ వాంటెడ్ వన్ ఫేర్ ఛాన్స్. అందుకే యుద్ధంలో ఫస్ట్ డే అంటే ఎప్పుడైతే కర్ణుడు మళ్ళీ అర్జునుడు ఫేస్ టు ఫేస్ వస్తారు, ఎప్పుడు వస్తారంటే ఇది మేబీ ఆఫ్టర్ ద్రోణాచార్యుడు చనిపోయిన తర్వాత వస్తారనుకుంటా. వచ్చినప్పుడు ఒకానొక టైంలో కర్ణుడు ఈవెన్ ఓవర్ పవర్స్ అర్జునుడు. ఆ రోజు రాత్రి కరెక్ట్గా టైంకి సూర్యాస్తమయం అవ్వకపోతే ఆ రోజు కర్ణుడు గెలిచేవాడు. అలాంటి రోజు మహాభారతం యుద్ధంలో ఉంది, కురుక్షేత్ర యుద్ధంలో. నెక్స్ట్ డే పరిస్థితి మారుతుంది. నెక్స్ట్ డే మనకి కర్ణుడికి వచ్చిన శాపాలన్నీ రావడము, తన రథం మట్టిలో కూరుకుపోవడము. సో కర్ణుడు ఈజ్ ఏ కరెక్ట్గా చెప్పాలంటే ఈక్వల్ వారియర్ టు అర్జున. ఈవెన్ సమ్టైమ్స్ హీ క్యాన్ ఓవర్ పవర్ అర్జున. తన సామర్థ్యంలో హీస్ ఈక్వల్ అండ్ హీ మైట్ ఈవెన్ ఓవర్ పవర్ హిమ్ అట్ టైమ్స్. ఇది కర్ణుడి క్యాపబిలిటీ. కర్ణుడు యాజ్ ఎ పర్సన్ హీ హ్యాస్ హిజ్ ఓన్ ఫ్లాస్. హీ స్టూడ్ ఇన్ ద రాంగ్ సైడ్. ధర్మం సైడ్ లేని ప్రతి ఒక్కరు అధర్మం చేసినట్టే, అలాంగ్ విత్ భీష్ముడు. సో మనం ఇక్కడ కూర్చొని ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున్న వేయాలంటే మనకు ఒక ఇది ఉండదు, అసలు లైఫ్లో ప్రతి ఒక్కటి మనకు కమిట్మెంట్ ఉండదు. మన ట్విట్టర్లో కూర్చొని కర్ణుడు గొప్ప, అర్జునుడు గొప్ప, వాళ్ళిద్దరు చాలా గొప్పవాళ్ళు, ఎవరి ప్లేస్లో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. సో
సో మనం కూర్చొని దాని గురించి డిస్కస్ చేసుకొని, అంతేకాకుండా ఒక మనిషి చెడ్డ మంచిగా చాలా పిట్టిగా అనిపిస్తుంది నాకు. అది కూడా కర్ణుడు లాంటి క్యారెక్టర్ చెడ్డవాడు అంటే ఇంకా నాకేం మాట్లాడాలో అర్థం కాదు. కర్ణుడు చెడ్డవాడా మంచివాడా అని కాదు, కర్ణుడు ఈజ్ ద మోస్ట్ ట్రబుల్డ్ పర్సన్. తన జీవితంలో ఎప్పుడు ట్రబుల్స్తోనే ఉన్నాడు, ట్రబుల్స్తోనే చనిపోయాడు. చివరికి సొంత అన్నదమ్ములతో యుద్ధం చేస్తూ చనిపోయాడు. అట్లాంటి పర్సన్ అంటే ఆ పర్సన్తో మనం వద్దనుకున్నా కూడా ఎంపతైజ్ చేసుకొని బాధపడే క్యారెక్టర్ కర్ణుడిది. అలాంటిది మనం ట్విట్టర్లో కూర్చొని ఏమో నిజంగా ఇంత కష్టమా ఒక పర్సనాలిటీని అర్థం చేసుకోవడం, అది కూడా ఇట్లాంటి పర్సనాలిటీ, కర్ణుడు లాంటి పర్సనాలిటీని అర్థం చేసుకోవడం ఇంత కష్టమా. వాళ్ళు మనలాంటి వాళ్ళు తప్పులు చేశారు. కర్ణుడు చేసిన తప్పేంది, రుణపడిపోయాడు దుర్యోధనుడికి. ఎలాంటి రుణపడిపోయాడంటే తన ప్రాణం ఇచ్చి ఆ రుణం తీర్చుకున్నాడు. అది మనం వాళ్ళంత మహాత్ములము ధర్మాత్ములం అయితే కాదు, కనీసం అర్థం చేసుకుందానికి ట్రై చేయడంలో తప్పు లేదన్న అభిప్రాయం. కానీ ఇదంతా పక్కన పెడితే ఒక పాజిటివ్ నోట్ ఏంటంటే జనాలు మహాభారతం గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ఇట్స్ నైస్, నాకు కొంచెం హ్యాపీగా ఉంది.